గతంతో పోలిస్తే ఈసారి పంట దిగుబడి అధికంగా రావడంతో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో కొంత ఆలస్యం జరుగుతోందని, దీన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆరోపించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు లేకుండానే పార్టీ కార్యకర్తలతో ధర్నాలు నిర్వహిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఎమ్మెల్యే సునీత లక్ష్మణ్ రెడ్డిపై విమర్శలు చేశారు. రాని సందర్భం అంటూ ఉండదు. మరి దానినే రాజకీయంగా చేసుకొని పబ్బం గడుపుకోవాలనే ఆలోచన అనేది చాలా సిగ్గుమాలిన చర్య. రైతులకు కష్టాలు వచ్చినప్పుడు దాన్ని ప్రభుత్వం మీద నెట్టేయడమో లేక మనకు వేరే ఏ పని లేక దానినే ఒక పనిలాగా సృష్టించుకొని దానినే మీడియాలో పదే పదే చూయించుకొని భూతద్దంలో చూయించుకొని పబ్బం గడుపుకునే స్థాయికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ దిగజారింది. ఇక స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అయితే రెండు ఉన్నాయి ఆమెకు. ఎప్పుడు నాకు పదవి హోదా ఉంది, నాకు ప్రోటోకాల్ ఉండాలి, అందరూ నా చుట్టే తిరగాలి అనే రాజకాంక్ష తప్పితే ప్రజలకు తన వంతుగా స్వచ్ఛందంగా ఏమైనా చెయ్యాలనే ఆలోచన ఎప్పుడూ లేదు. ఇంతకుముందు సోదరుడు సుధాకర్ గౌడ్ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉంది, రైతులకు కష్టాలు వచ్చినాయి. ధాన్యం సేకరణ అనేది ఇవాళ ప్రభుత్వమే చేపడుతున్నటువంటి చర్య. చాలా సంవత్సరాల నుంచి గతంలో అది ప్రైవేట్ వ్యక్తులకే పోయేది. ప్రభుత్వం తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మరి తర్వాత బీఆర్ఎస్ హయాంలో ఇది అంచెలంచెలుగా ఇది ప్రభుత్వమే చేపట్టే చర్యగా మారిపోయింది. మరి ఈ క్రమంలో ప్రభుత్వ సేకరణలో ఇదొక ఛాలెంజ్గా ప్రతి ప్రభుత్వం వ్యవహరించింది. కానీ వెనక ముందు ప్రతి ప్రభుత్వం రైతులకు న్యాయం చేయాలనే తాపత్రయపడ్డది. ఒకానొక దశలో మీ ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరణ విషయంలో అలసిపోయి మీరు చాతగాక చేతులెత్తేసే ప్రయత్నం చేశారు. దానికి ఆ రోజు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు, మరి అదేవిధంగా జగదీష్ రెడ్డి గారు వాళ్ళ మాటల్లో ఏమన్నారో ఒక్కసారి మీడియా మిత్రులకు చూపిస్తాను. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ విషయాలను ముందుంచారు. వ్యాపార సంస్థ నడుపుతున్నాం. ఒట్టుకున్నందుకు 4,500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి లాస్ వచ్చింది. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు, మనకు రైతు బంధు సదుపాయం రాదు. ఖరాఖండిగా చెప్తున్నాను నేను వ్యవసాయ శాఖ మంత్రిగా, దయచేసి మీరు వరి వేయకండి. వరి వద్దు అని చెప్పే విషయంలో మనకేం ముఖమాట డాక్టర్ లేదు అని మాట్లాడిన వాళ్ళు సిగ్గు లేకుండా కళ్ళాల కాడిపోయి కుక్కల కాడిపోయినాం. వర్షం వస్తే వడగళ్ళ వాన పడితే నష్టం పడితే రైతుకు సాయం చేయాల్సి పోయి ఆడికి చెల్లింది తీసుకున్నారు. రైతు చచ్చిపోతే కుక్కతోనే. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీడియాను ఉద్దేశించి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు అప్పటి మంత్రులు చెప్పిన మాటల్ని ఉదహరించింది. అదే కాకుండా ఈరోజు మన జిల్లా మంత్రి హరీష్ రావు గారు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, అదే కాకుండా స్థానిక నాయకులను పట్టుకొని రైతులు లేకుండా ఇక మనకు అవకాశం వచ్చింది, వాన ఎప్పుడు పడుతుందా, మనం ఎప్పుడు ప్రజలకు పోయి మనం రాజకీయ పబ్బం గడుపుకుందామని ఎదురు చూస్తున్నట్టుంది వాళ్ళ కార్యక్రమాలు చూస్తే. మీరు చూడండి, 2.5 సంవత్సరాలలో ఒక ప్రతిపక్ష పాత్రలో వాళ్ళు ఎప్పుడన్నా ప్రజా సమస్యల మీద పోరాటం చేసింది ఏమనుందా, ప్రజలకు ఉనగూర్చింది ఏమన్నా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవాళ వాన పడుతుందా, వాన పడుతుందో లేదో, మొగులు అవుతుందో లేదో రాత్రి నుంచే ఎమ్మెల్యే గారు క్యాడర్కి అందరికీ ఫోన్లు చేసి ఖచ్చితంగా ఇలా వెల్దుర్తిలో మనం ప్రోగ్రాం చేస్తున్నాం రావాలి. పాపం ఇక్కడ స్థానిక బీఆర్ఎస్ నాయకులకు కూడా ఇంట్రెస్ట్ లేకుండే, ఎందుకంటే ఇది ఎప్పుడైనా ఎవరికైనా వచ్చే సమస్యనే, ఇది రాజకీయం చేయాల్సిన అవసరం లేదనేది స్థానిక బీఆర్ఎస్ నాయకుల మనోగతం నాకు తెలుసు. కానీ ఆమెకు రాజకీయ పబ్బం గడవాలి, పైన కనబడాలి. ఒక మాజీ మంత్రిగా చేసిన ఆమెకు ఏముంది, స్వచ్ఛందంగా కార్యక్రమాలు లేవు, మరి చేయాల్సింది ఏముంది, ఒక అవకాశం దొరికింది అనుకుంటుంది. కానీ పొరపాటు పడుతున్నారు ఎమ్మెల్యే గారు. ప్రజలు అన్నీ గమనిస్తారు, మీరు ఏమేం చేస్తున్నారు, మీరు రాజకీయాన్ని వాడుకుంటున్నారా, నిజంగా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తురా అనేది ప్రజలు గమనిస్తున్నారు.
మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు ఏం చేస్తున్నారు, వర్షాలనేటి ప్రకృతి పడ్డప్పుడు అవును పంట కొనడంలో జాప్యం జరుగుతుంది, అధికంగా దిగుబడి వచ్చింది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇయ్యాల ఒక ఏ రైతునని అడగండి చెప్తారు పంట ఎక్కువ వచ్చిందో రాలేదో. పంట ఎక్కువ వచ్చింది, మనం కొనుగోలు స్టార్ట్ చేయడం కొంచెం లేట్ అయింది. ఎందుకు అయింది అన్న దానికి కూడా సహేతుకమైన కారణాలు ఉన్నాయి, లేబర్ ఇష్యూస్ ఉన్నాయి. మరి ఇవాళ మీకు బెంగాల్లో అయితేనేమి ఎన్నికలు జరుగుతాయి, కొన్ని రాష్ట్రాల్లో పండుగల కారణంగా అక్కడ నుంచి లేబర్ రావడం. లేబర్ సమస్య అనేది ప్రభుత్వం సృష్టించుకున్నది కాదు కదా, మనకు కూడా లేబర్ సమస్య ఉంటుంది. లేబర్ సమస్యను అర్థం చేసుకోగలగాలి. లేట్ స్టార్ట్ అయింది. అదేవిధంగా మీ ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల ఇవాళ కొన్ని రైస్ మిల్లు మూతపడ్డాయి. ఇది నిజమా కాదా? ఇవాళ ఒక రైస్ మిల్లర్ని అడగండి, ఎవరి పరిపాలన వలన ఇలా రైస్ మిల్లు ఇవాళ ఈ పరిస్థితికి వచ్చినాయి. ఇలా మన వెల్దుర్తి మండలంలో మనం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేసినప్పుడు మీ విలేకరులకు కూడా తెలుసు, ఒకటే ఒక రైస్ మిల్తోని మనం ధాన్యం సేకరణ చేపట్టినాం. ఇంత పెద్ద మండలకు ఒకటే ఒక రైస్ మిల్లును టేకప్ చేసిందా లేదా ప్రజలందరికీ తెలియదా? ఎందుకంటే సునీతారెడ్డి గారు గతంలో మేము కూడా 10 సంవత్సరాలు తిరిగినాం. ఎన్నడూ కూడా ఏ కార్యకర్తకు ఏ నాయకునికి నయా పైసా నయా పని చేసిన పాపాన పోలేదు, ఎన్నడూ కార్యకర్తలను పట్టించుకున్న పాపాన పోలేదు. దానికి నిదర్శనం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అన్ని మండలాల్లో భూస్థాపితమయ్యే దశలో కాంగ్రెస్ పార్టీని తీసుకుపోవడం జరిగింది. కేవలం ఆమె ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కూడా మీరు నమ్ముకుంటున్నారు, ఆమెను మిమ్మల్ని అందరినీ కూడా నట్టేయడం వస్తుంది. ఆమె చెప్పేటన్ని అబద్ధాలు. కానీ అంతకుముందు మేము ఏదో మంచిది అనుకున్నాం, కానీ తర్వాత పరిస్థితి చూస్తుంటే ఆమె పూర్తిగా అబద్ధాలు, ప్రకటనలతో మాత్రమే పరిమితమయ్యి ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ కావాలి, ఇది కావాలి, అది కావాలంటారు. ఈయన మరి ఎమ్మెల్యే గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు గారు మాట్లాడుతూ ఉన్నారు, ఇందిరమ్మ ఇండ్లకు ఫోజులు కొడుతూ రిబ్బన్ కట్ చేస్తున్నారు. బరాబర్ మేమే కట్ చేస్తాం, మా ప్రభుత్వం ఇచ్చింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే, సిగ్గు శరం ఉంటే ఏ ఊర్లో ఇల్లు ఇచ్చిరో చెప్పండి. ఎల్దుర్తిలు ఇచ్చిర్రు, ఒక్కొక్కరు 2-3 ఇల్లు రాసుకోరు. ఏ సామాన్యునికి ఏ పేదవానికి ఇల్లు ఇచ్చిరో చూపాలి. దమ్ముంటే రండి, ప్రజలకు రండి. ఇండ్ల మీద మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ అది కేవలం పేటెంట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. మీరు గతంలో మీరు మాట్లాడిన రైతుల గురించి వరి వేస్తే ఉరే అన్నటువంటి సందర్భాలు కానీ రకరకాల కామెంట్లు చాలా ఉన్నాయి. మీరు అవన్నీ మర్చిపోయి రైతులను అధైర్యపరిచే విధంగా కాదు, కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతుకు అండగా ఉంటుంది, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుంది. ఈ విషయాన్ని మేము టీఆర్ఎస్ నాయకులకు మీరు ప్రభుత్వాన్ని సహకరించాలని, అనవసరంగా రైతులను అధైర్యపరచొద్దు. ఖచ్చితంగా ఒక వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇళ్ళకి వెళ్ళి బలవంతంగా రైతులను ఏదో కొంతమంది రైతులు ఉన్నోళ్ళందరూ కూడా టీఆర్ఎస్ నాయకులు తప్ప రైతులు అక్కడ ఒక 5-6-7 మంది కంటే ఎక్కువ లేరు అక్కడ. మరి నిన్న మరి ఎక్కడో మొలకలు వచ్చినాయని చెప్పి ఒడ్ల సంచులు తీసుకొచ్చి ఒక మొలకలు పోసిరు అక్కడ. మరి అక్కడ ఒడ్లు మొలకలు వచ్చినట్టు మరి మీరు నిరూపిస్తారా? మీరు ఎక్కడ నానబెట్టి అవి ముందు ప్రిపేర్ చేసుకొని ప్లాన్ ప్రకారం ఒడ్లు మొలకలు వచ్చినాయని చెప్పి మరి ముంగట తీసుకొని వచ్చి అయ్యో మేము ఇదైపోతున్నాం, అయ్యో మేము అదైపోతున్నాం అని చెప్పి గతంలో ఎక్కడ పోసిన ఒడ్లు అక్కడ చెర్లలో కొట్టుకపోయినాయి, ఒడ్లు కుంటలలో కొట్టుకపోయినాయి, ఒర్రెలలో కొట్టుకపోయినాయి. అరిగోసపడ్డారు ఒక్కొక్క రైతు 10-12 సంచులు 15 సంచులు అకాల వర్షాలతోటి. కానీ మేము ఏ రోజు కూడా ఇంత రోడ్లెక్కి ధర్నాలు చేయలే, ఎక్కడ కూడా. మేము సహకరించినాం, రైతులకు సహకరించినాం. ఇది కాలము అటువంటిది. మనం కాలానికి తగ్గట్టుగా రైతులు కూడా అర్థం చేసుకోవాలి. మనందరం కూడా నీ ఒక్క ఒడ్ల రైతు నానిపోయినా సరే, మొలకలు వచ్చినా సరే ప్రభుత్వం 100% చిత్తశుద్ధితో చేస్తుంది. ఇప్పుడే మన రాజన్న గారు వచ్చి అక్కడ మంగళపర్తిలో ఒక 10,000 బ్యాగులు పట్టే గోదాములను ఇప్పుడే సెట్ చేసి వచ్చిండు. అక్కడనే 20,000 గోదాములను. మరి ఎల్దుర్తిలో కూడా ఇప్పుడు ఎవ్వరు కూడా ఆధారపడవలసిన అవసరం లేదు. మన ఇప్పుడు రైతు వేదికలో కూడా మరి రైతు వేదిక అంటారు, మన కోఆపరేటివ్ సొసైటీ దాంట్లో కూడా మనం ఇప్పుడు 15,000 సంచులు పట్టేది. ఇప్పుడు ఏ సమస్య ఉండదు. వారం 10 రోజులల్లో రైతుల ప్రతి ఒక్కరి ఒడ్లు కూడా అన్నీ వెళ్ళిపోతాయి, 15 రోజులలో వెళ్ళిపోతాయి అని చెప్పి నేను చెప్తున్నా. ఇంకొకటి డబుల్ బెడ్రూమ్ల గురించి చెప్పారు నిన్న. ఏదో ఇందిరమ్మ ఇండ్ల కాడ వచ్చి మేము పోజులు కొడుతున్నాము, మీరు ఫోటోలకు పోజులు ఇస్తున్నారు ఇట్లా అని చెప్పి. ఈరోజు డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేనే లేదు అసలుకే. 10 సంవత్సరాలల్లో ఎక్కడ మీరు కట్టించారని చెప్పి నేను అడుగుతున్నాను. 10 సంవత్సరాలల్లో ఏ పేదోనికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు? ఈరోజు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తే మమ్మల్ని వాళ్ళు ఆనందపడుతున్నారు, వాళ్ళంతా సంతోషపడుతున్నారు. ప్రతి ఒక్క పేదోడు సంతోషపడుతుండే ఈరోజు. మీరు